తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఇవాళ రాగమయం ఆహ్, ఏడో భాగానికి వెళ్ళిపోదామా మరి? అక్కడ ఏం జరుగుతుందో చూద్దామా? ఇంటికి వెళ్ళాక కూడా అతనికి అస్థిమితంగా ఏమీ తోచనట్టుగా అనిపించింది. కరుణ అలా నిజాయితీగా అడగటం అతనికి ఎంతగానో నచ్చింది. కానీ తను చెప్పిన జవాబే ఆమెను ఎంతగా బాధించిందో అని అతనికి కలవరంగా అనిపిస్తోంది. మౌనంగా మంచం మీద వాలిపోయాడు. సుభద్రమ్మ గారు దేవుడి స్తోత్రాలేవో చదువుకుంటున్నారు. అతని ఆలోచనల నిండా కరుణ నిండిపోయింది. కరుణ అంటే తనకి మనస్సు నిండా ఎనలేని గౌరవం ఉంది. కానీ నీ జీవితంలో నాకు చోటిస్తావా అని ఆమె మనసు విప్పి అడిగినప్పుడు తను అవును అని అవును అని చెప్పలేకపోయాడు. ఎందుకని? తన మనస్సు లోతుల్లో ఆమె లేదని ఆమె అడిగినప్పుడు స్పందించని తన హృదయమే చెబుతోంది. తనకి కాబోయే భార్య ఎలా ఉండాలి? ఈ ప్రశ్న తన ఆలోచనల్లోకి రావటం ఇదే మొదటిసారి అని చెప్పటానికి వీలు లేకపోయినా, ఆ విషయానికి అంతగా ప్రాముఖ్యతనిచ్చి రాజశేఖరం ఆలోచించింది మాత్రం ఇదే మొదటిసారి. వెంటనే అతనికేమీ తోచలేదు. కాసేపటికి కాస్తంత స్పష్టత గోచరించింది. తన ప్రత్యేకతని గుర్తించి తనకి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించే ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండాలి ఆ అమ్మాయి. కరుణ అన్నట్టుగా బాగా చదువుకున్న అమ్మాయి అయి ఉండాలి. ఏ మనిషికైనా తన తోటివాడో, పైవాడో తనని గుర్తించి ప్రశంసలందిస్తుంటే ఆనందంగా ఉంటుంది. తనలోని అమోఘమైన తెలివితేటల్ని, ప్రత్యేకమైన తన వ్యక్తిత్వాన్ని గుర్తించి తనని అభినందించే ఒక ప్రత్యేకమైన అమ్మాయి అయి ఉండాలి. ఎవరో గొప్పింటి అమ్మాయి తనకి భార్యగా రావాలి. అప్పుడేగా తన గొప్పతనానికి గుర్తింపు లభించింది అనుకోవటానికి అవకాశం. ఒక్కసారిగా తనలోని ఆలోచనని గుర్తించగానే శేఖరం ఉలిక్కిపడ్డట్టుగా అయ్యాడు. ఏం ఆలోచిస్తున్నాడు తను? ఇంతటి సంకుచితమా తన ఆలోచనల్లో? వద్దు, కూడదు అని అతను ఎంతగానో నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తున్నా అతని మనసు అతని మాట వినకుండా అటువైపే మొగ్గు చూపుతోంది. ఇలాంటి కోరికని కోరుకునే అర్హత నీలో ఉంది అని అతని మనసు అతనికి సర్ది చెప్పటం మొదలుపెట్టింది. కరుణ చెప్పినట్టుగా ఆమె తనని ఇష్టపడటంలో ఆశ్చర్యం, ప్రత్యేకత ఏమీ లేవా? అదేమిటి? ప్రేమ అన్నదే ఒక అపురూపమైన భావన. ప్రేమించే వ్యక్తులని బట్టి దాని హోదా మారుతుందా? అలాంటప్పుడు అది ప్రేమే కాదు. ఏది ఏమైనా తన మనస్సు కరుణ వైపు మొగ్గటం లేదు. ఆమె కూడా తనలాగే ప్రత్యేకమైన వ్యక్తే. కానీ తనకి ఇంకేదో కావాలి. కరుణ మాత్రం కాదు. అతనికి స్పష్టంగా అర్థం అయిపోయింది. తన ఆలోచనల్లో ఏదో అపసవ్యం గోచరిస్తున్నా దానిని జయించి అతను బయటికి రాలేకపోతున్నాడు. సహజంగానే అతని విజయ పరంపర అతని మనస్సుని సన్నని తెరలతో కప్పివేసింది. అయినా కరుణని తను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. అవును మరి, తన అంతరాంతరాల్లో ఇటువంటి కోరిక ఉన్నప్పుడు కరుణని అటువంటి దృష్టితో ఎలా చూడగలడు? రాజశేఖరానికి ఏమిటో తేటతెల్లంగా గోచరిస్తూ రాజశేఖరానికి తన మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో తేటతెల్లంగా గోచరిస్తున్నట్టుగా అనిపించింది. అక్కడ ఇంటికి చేరిన కరుణకి దుఃఖంతో ఈ ప్రపంచం అంతా స్తంభించిపోయినట్టుగా అనిపించింది. రాజశేఖరం పరాయివాడు అనుకుంటే తను జీవించగలదా? ఇదే ప్రశ్న ఆమె మదిలో పదే పదే మెదిలింది. ఏమో, ఎలాగో. అప్పుడే శేఖరం కాదన్నాడన్న నిర్ణయానికి ఎందుకు వచ్చేస్తున్నావు? ఎక్కడైనా, ఏ మాటలోనైనా, ఏ భావ ప్రకటనలోనైనా నీ పట్ల ఇష్టం చూపించాడేమో శోధించి చూడు. మనస్సు మళ్ళీ ఆశ పెట్టింది క్షణంసేపు. క్షమించు కరుణ అంటే అర్థం ఏమిటి? నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని చెప్పడమేగా.
అయినా అలా చెప్పటంలో అతని తప్పు మాత్రం ఏమి ఉంది? అతనికి అతని అర్హతకి అతను ఊ అంటే పెద్ద పెద్దవాళ్ళు అతనికి పిల్లనివ్వటానికి పోటీ పడతారు. కట్నాల సంచులతో సిద్ధంగా ఉంటారు. అయినా శేఖరం డబ్బుని దృష్టిలో ఉంచుకొని తనని కాదనే మనిషి కాదు. అతని ఊహల్లో ఉన్న అమ్మాయి వేరు. ఆమెకుండే నాగరికత వేరు. తను చూడటానికి అందంగానే ఉంటుంది. పుట్టినప్పటినుంచి ఈ పల్లెటూరులోనే ఉండిపోయింది. ఆ రాత్రంతా ఆమెకి కంటిమీద కునుకు లేకుండా చిత్తరువులా కూర్చుండిపోయింది. అందని దానిని ఆశించినందుకు శిక్ష తప్పదు. ఈ బాధని భరించాలి. రాత్రంతా దిగులుతో ఆలోచించి ఆలోచించి అలసిపోయిన కరుణ తెలతెలవారుతుండగా అతి ప్రయత్నం మీద మనస్సుని నిలవరించుకోగలిగింది. ఆమెకి ఒకే ఒక్క విషయం తృప్తిని కలిగించింది. కనీసం తన మనస్సులోని ప్రేమని శేఖరానికి చెప్పగలిగింది. తనని కరుణ ప్రేమించింది అన్న విషయం రాజశేఖరానికి తెలుసు. తనకి ఈ మాత్రం అదృష్టం చాలు. లేకపోతే జీవితమంతా తన మనస్సుని అతనికి తెలియజేసి ఉంటే ఎలా ఉండునో అన్న బాధ మనస్సుని రగిల్చేసి ఉండేది. కరుణకి ఈ ప్రపంచం అంతా శూన్యమైపోయినట్టుగా, తన బ్రతుకే అర్థం లేనిదానిగా అనిపించసాగింది. తప్పదు ఇంట్లో ఎవరికీ తన గుండెల్లో బాధ తెలియకుండా ఉండటానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది. పోనీ ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేకపోతే తర్వాత నిన్నే చేసుకుంటానని చెప్పవచ్చు కదా! శేఖరం మనస్సులో తనకి స్థానం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పడానికి మొహమాట పడ్డాడు అంతే. తర్వాత కొన్నాళ్ళకి కరుణ ఇష్టంతో ప్రమేయం లేకుండా ఆమె వివాహం రమేష్‌తో జరిగిపోయింది. ఇష్టం లేని సంసారం మొదలైంది కరుణ జీవితంలో. భర్తని ప్రేమించటంలో మనస్సుని తన అధీనంలోకి తెచ్చుకుంది. కొన్ని రోజులు బాగానే ఉంది అతని ధోరణి. తర్వాత అతనికి లేని వ్యసనం లేదని తెలిసింది. ఆడదాన్ని గౌరవించటం రాని, ఇష్టం లేని మృగంలాంటి మనిషని తెలిసింది. అతని అలవాట్ల గురించి తండ్రికి తెలుసా? పెళ్లి తర్వాత అతనే మారుతాడనో, కరుణ మార్చుకుంటుందనో అనుకున్నాడా? కరుణ తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. అసలే గాయపడిన మనస్సుతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన కరుణకి ఆ ఇంటి పరిస్థితులు మరింత నరకప్రాయంగా అయ్యాయి. ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి ఎదురీత అవసరం కనుక, లేకపోతే జీవితం ఆగిపోతుంది కనుక కరుణ ఆ పని చేయటమే మొదలుపెట్టింది. మనస్సుని రాయి చేసుకోవటం మొదలుపెట్టింది. రాజశేఖరం ఊరికి వెళ్ళాక కరుణ కోసం కాస్తంత బాధపడినా క్రమంగా తన పనుల హడావుడిలో చదువులో పడి క్రమంగా మర్చిపోయాడు. మళ్ళీ సొంత ఊరికి వచ్చినప్పుడు కరుణకు పెళ్ళి అయిందని తెలిసి అతనికి ఎక్కడో మెదులుతున్న దిగులు కాస్తా కూడా తగ్గిపోయింది. కాలచక్రం వేగంగా కదలటం, రాజశేఖరం పీహెచ్డీ అయిపోవటం, ఉద్యోగంలో చేరటం జరిగిపోయాయి. అతను ఆశించినట్టుగానే ఒక గొప్ప వ్యక్తి అతనిలోని తెలివితేటల్ని, చురుకుదనాన్ని గ్రహించి తన కూతురు రాగిణిని ఇచ్చి పెళ్లి చేయటానికి అతని అభిప్రాయం అడిగారు. రాజశేఖరానికి కాదనటానికి కారణాలేమీ కనిపించలేదు. రాగిణితో అతని పెళ్లి జరిగిపోయింది. రాజశేఖరం తన కల నిజమైందని సంతోషించాడు గాని, అది కరిగిపోవటం ప్రారంభం అయిందని రాగిణితో జీవితం ప్రారంభం అయ్యాకనే తెలిసింది. పెళ్లి తంతు ముగియగానే మొదటిసారి ఏకాంతం దొరికినప్పుడు, శుతిమెత్తగా మృదువుగా పలకరించినప్పుడు కనీసం తన వైపు కళ్ళెత్తి చూడని రాగిణికి కాస్తంత సిగ్గు, మొహమాటం ఎక్కువేమో అనుకున్నాడు రాజశేఖరం. తను ఆమె కనులతో ఎంతగా కనులు కలపాలని ప్రయత్నించినా, క్రీగంటైనా చూడటానికి ప్రయత్నించని రాగిణిని చూసి కించిత్ ఆశ్చర్యపోయాడు పెళ్ళికొడుకుగా ఉన్న రాజశేఖరం. ఆమె మౌనం సిగ్గుపడుతున్నట్టుగా కాక మరో విధంగానేనన్న సందేహం వచ్చింది. ఆ కళ్ళల్లో నిరసన భావం తప్ప మరే మధుర భావన లేదేమోనన్న భావం అతనిని ఒక్కసారిగా భయకంపితుణ్ణి చేసింది. సున్నితమైన అతని మనసు ఆ సంశయాన్ని హృదయం దాకా ఎగబాకకుండా ఆపింది. ఎదుటివారిని
తొందరగా తప్పుపట్టని అతని స్వభావం తను చిన్న విషయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నానేమో అనుకున్నాడు. కానీ అప్పటికే ఓ చిరునవ్వు, సంతోషం అంటూ లేకుండా రాయిలా ఉన్న పెళ్ళికూతురి మొహాన్ని రాజశేఖరం అక్క చెల్లెళ్ళు పసిగట్టారు. తల్లి చెవిన వేశారు కూడా తమ సందేహాన్ని. ఏదో చిన్నపిల్ల, అందరూ పెళ్ళంటే ఓ ఓ ఉత్సాహంగా గంతులేస్తూనే ఉండరు అంటూ ఆవిడ కూతుళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. తర్వాత రాజశేఖరం ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. గదిలోకి వచ్చి నిలబడ్డ రాగిణిని దగ్గరికి వెళ్ళి పలకరించబోయిన అతనికి తిరిగి ఆశ్చర్యమే కలిగింది. ఒక విధమైన సిగ్గు, తడబాటు ఉండవలసిన ఆమె కళ్ళల్లో ఒక విధమైన నిరసన భావం, చిరాకు భావం చోటు చేసుకుని ఉన్నాయి. వెన్నెల పూలు విరగబూయాల్సిన ఆమె దేహం మబ్బులు చుట్టుముట్టినట్టుగా ఉంది. రాజశేఖరం అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు. ప్రేమగా, అనునయంగా ఆమె చేతిని అందుకోవాలనుకున్న అతను ఆ పని చెయ్యలేకపోయాడు. రాగిణి కళ్ళలోని బలమైన శక్తి ఏదో అతన్ని దూరంగా కట్టివేసినట్టుగా అనిపించింది. రాగిణికి తల్లి లేదు. ఆమెకి 16 సంవత్సరాలు ఉండగానే చనిపోయిందని ఫణిభూషణరావు గారు చెప్పారు. తండ్రి గారాబంలో పెరగటం వల్లనా? కాదు అనిపించింది శేఖరానికి. ఎవరి పెంపకంలో పెరిగినా జీవితాంతం తోడుగా నిలబడబోయే వ్యక్తితో తొలి సమాగమం కళ్ళల్లో ఎంతటి మధురమైన, ఉద్విగ్నమైన భావం చోటు చేసుకోవాలి? ప్రేమ సామ్రాజ్యంలోకి వేసే తొలి అడుగు ఎంతటి మాధుర్యాన్ని సంతరించుకోవాలి? క్షణంసేపు అతనికి ఏమి చేయాలో అర్థం కాలేదు. కాసేపు నిశ్శబ్దం తర్వాత అన్నాడు. రాగిణి, ఇలా వచ్చి కూర్చో. ఇందాకట్నుంచి నిలబడే ఉన్నావు. అప్పటిదాకా నిగ్రహించుకుంటున్న ఆవేశం అంతా లావాలా పొంగింది ఆమెలో. మీ మంచితనం, చదువు ఎర చూపి మా నాన్నగారిని బుట్టలో వేసుకున్నారు. ఆమె కళ్ళలో తన పట్ల కనిపిస్తున్న ఆ తిరస్కార భావానికి రాజశేఖరం ఒక్కసారిగా హతాశుడయ్యాడు. ఎప్పుడూ ప్రతి విషయంలోనూ ప్రశంసలు మాత్రమే అందుకోవటం అలవాటైన అతనికి ఆమె మాటలు ఒక్కసారిగా అశనిపాతాల్లా తగిలాయి. అసలు తను వింటున్నది, కంటున్నది నిజమేనా అన్న అనుమానం వచ్చింది. సిగ్గుల మొగ్గై రాగరంజితమైన వదనారవిందంతో తన దరిజేరవలసిన రాగిణి తిరస్కార భావంతో ఏవేవో మాటలాడుతోంది. తను భ్రమపడుతున్నాడా లేక వాస్తవాన్నే చూస్తున్నాడా? అతని మనస్సులో అప్పటికే అతని జీవన సహచరిగా ఆమె ప్రతిష్ఠించబడింది మరి. జీవితాంతం కలిసి ప్రయాణం సాగించాలనుకునే 2 హృదయాల మొదటి కలయిక ఇలా ఉండదు. కలిసి ప్రయాణం చేయాలనుకోకపోతేనే ఇలా ఉంటుంది. ఏమంటోంది రాగిణి? తను ఈమె తండ్రిని బుట్టలో వేసుకున్నాడా? తనకేమిటి ఆ అవసరం? ఆ ప్రశ్న అతని మనస్సులో ఉదయించింది గాని అప్పటికే తన హృదయంలో నింపుకున్న రాగిణిని ఆ ప్రశ్న వెయ్యలేకపోయాడు. తొలి కలయిక ఆమెతో ఈనాడే అయినా పెళ్లి కుదిరిన దగ్గర్నుంచి ఆమెతో ఊహల్లో స్నేహం చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆమె అతనికి ఇప్పుడు ఎవరో పరాయి వ్యక్తిలా అనిపించలేదు. కానీ తనని ఆమె అంత దూరం నిలబెట్టి ఆ మాట్లాడిన తీరు అతనికి విభ్రమం కలిగిస్తోంది. ఆమె అన్న మాటకి 4 అడుగులు వెనక్కి వేశాడు వెంటనే శేఖరం. ఆ తర్వాత సాలోచనగా అడుగులు వేసి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుండిపోయాడు. ఆమె అన్న మాట అతనికి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉంది. తను రాగిణి తండ్రిని తన తెలివితేటలతో బుట్టలో వేసుకున్నాడా? అంటే అర్థం తనకి అర్హత లేని దానిని అందుకోవటానికి ప్రయత్నించాడనా? ఈ ఆలోచన రావటంతోనే రాజశేఖరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టయ్యాడు. ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు ఇంత వేరువేరుగా చూడటం సాధ్యమా? నిజమే, రాగిణి హోదారీత్యా సంపదలోనూ తనకన్నా ఒక మెట్టు ఎత్తులోనే ఉంది. ఫణిభూషణరావు గారు తనని పెళ్లి గురించి అడిగినప్పుడు ఆ అవకాశాన్ని తన ప్రతిభకి, ప్రత్యేకతకి ఒక గుర్తింపుగా భావించాడే తప్ప తనకన్నా పైన ఉన్న వాళ్లతో బాంధవ్యాలు ఇష్టం లేకపోయినా కలుపుకోవాలని కాదు. వాళ్ల సంపదనంతా కైవసం చేసుకోవటం తన అభిమతమూ కాదు. చిన్నప్పటినుంచి ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడటం అలవాటైపోయింది.
అదే గుర్తింపుని తన పెళ్లి విషయంలోనూ కోరుకున్నాడు తప్ప సంపదల కోసం కాదు. ఈ విషయాన్ని రాగిణికి ఎలా చెప్పాలి? చెప్పినా అర్థం చేసుకుంటుందా? ఆ శక్తే ఉంటే తన జీవన సహచరుడితో మొదటిసారిగా ఇలా మాట్లాడుతుందా? తనని జీవన సహచరుడని అనుకోవటం లేదుగా. ఒకవేళ ఆమె అనుకున్నదే నిజమని భావిస్తే ఆ విషయం ఆమెకి ముందు తెలియదా? అప్పుడే వచ్చి అడగవచ్చుగా. రాజశేఖరానికి వెంటనే ఒక అనుమానం మనస్సులో ఉదయించింది. ఫణిభూషణరావు గారు కూతురి మెడలు బలవంతంగా వంచి ఈ పెళ్లి జరిపించారా? తనకి ఈ విషయం ముందే తెలిస్తే ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకునేవాడే కాదు. ఇప్పుడు ఇలా అని చెబితే రాగిణి నమ్ముతుందా? అంతా అయిపోయాక ఎన్ని కబుర్లైనా చెబుతారు అంటుందా? ఏమి చేయాలిప్పుడు? రాజశేఖరానికి తన అభిమానం మీద పెద్ద దెబ్బ తగిలినట్టుగా అనిపించింది. అయినా ఎన్నో ఊహలతో, ఆశలతో ఆ గదిలో కూర్చుని రాగిణి కోసం ఎదురుచూస్తున్న రాజశేఖరానికి ఆమె మీద ఏర్పడిన ప్రేమాతిశయం వల్ల కోపం రాలేదు. ఆమెకి వివరంగా తన మనసులో ఉద్దేశ్యం చెప్పాలనిపించింది. తమ ఇద్దరి జీవితపు ప్రారంభపు రోజుని చేదుమయం చేసుకోకూడదు. కొద్దిసేపు ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు. సర్ది చెప్పాలన్న అతని ఆలోచనకి ఆమె వినదేమో అన్న సంశయం అడ్డుపడుతోంది. రాగిణి నిల్చున్న చోటనే అలా నిలబడే ఉంది. అతనికి అయ్యో అనిపించింది. లేచి దగ్గరగా వెళ్ళి మృదువుగా అన్నాడు. మన జీవితంలో మొదటి రోజే అభిప్రాయ భేదంతో మొదలవటం మన ఇద్దరికీ మంచిది కాదు. నీ అభియోగానికి తర్వాత నేను వివరణ ఇస్తాను. నీ అపోహలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయి. ఎందుకంటే అదే సత్యం కనుక. అతని మాటకి చివాలన తల తిప్పి చూస్తూ అంది రాగిణి. అంతా అయిపోయాక ఏదైనా చెప్పవచ్చు అంది. చూడు రాగిణి, ఇది నా జీవితమే కాదు, నీ జీవితం కూడా. ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి గాని అపోహల్ని ఆధారం లేకుండా పెంచి పోషించటం సరికాదు అన్నాడతను. నేనేమీ మీకోసం కలలు కంటూ మీ చేత తాళి కట్టించుకోలేదు. మరి అటువంటప్పుడు ఆ మాట ధైర్యంగా మీ నాన్నగారితో చెప్పకపోయావా? చెప్పటానికి నీకు ధైర్యం చాలలేదు. అంతా అయ్యాక నా మీద తిరస్కారం చూపించటానికి ధైర్యం చిక్కింది. నాకు ప్రపంచంలో నేను మెచ్చేవాళ్ళు దొరక్క నిన్ను పెళ్లి చేసుకోలేదు అతను అన్నాడు. తెగింపు అనేది బాధ తారాస్థాయికి చేరినప్పుడే వస్తుంది అంది ఆమె విసురుగా. కానీ ఆలస్యమైన నీ తెగింపు ఇంకో వ్యక్తి జీవితం అన్యాయం అవుతుందని ఆలోచించలేకపోయావా? మిమ్మల్ని బాధ పెట్టకూడదు అంటే నేను బాధపడాలి అంది ఆమె. సంభాషణ శృతి మించుతోందని గ్రహించాడు రాజశేఖరం. పూర్తిగా మనస్సు విరిగిపోతే ఇక చేయగలిగింది ఏం ఉండదు. అందుకే మనస్సులో ఉవ్వెత్తున లేచిపడుతున్న అసహనపు కెరటాన్ని అతి కష్టం మీద అదుపులో ఉంచుకుంటూ అన్నాడు మళ్ళీ అనునయంగా. నేను నీ ఆస్తి చూసి ప్రలోభపడ్డాననేగా నీ ఉద్దేశ్యం? అడిగాడు. కేవలం ఉద్దేశ్యమే కాదు, జరిగిందదే ఆమె విసురుగా అంది. అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రస్తుతం తను ఫణిభూషణరావు గారంత ఆస్తిపరుడు కాకపోవచ్చు. భవిష్యత్తులో ఆయన కన్నా ఎత్తులకు ఎదిగే అవకాశం ఉంది తనకి. డబ్బు కన్నా వ్యక్తిగత సామర్థ్యానికి ప్రాముఖ్యతని ఇవ్వాలని ఆ తండ్రికి కూతురైన రాగిణికి రవ్వంతైనా తెలిసినట్టు లేదు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి అన్ని జీవితపు విలువలు డబ్బుతోనే ఉన్నాయనుకుని భ్రమపడుతోంది. ఆ కొద్దిసేపటిలోనే రాజశేఖరానికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఏ విషయం మీదనైనా రాగిణి ఒక అభిప్రాయానికి వచ్చిందంటే ఇక మార్చటం కష్టమని. లేకపోతే మొదటి రోజునే తనతో ఇలా కటువుగా మాట్లాడటానికి సాహసించింది అంటే తను ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తోంది అన్నది గుర్తించలేని పరిస్థితిలో ఉందంటే తన అభిప్రాయము, తన విశ్లేషణే గాని ఎదుటివారి అభిప్రాయాన్ని, తెలివితేటల్ని గుర్తించే లక్షణం ఆమెకి లేదు. తన స్థానంలో ఇంకో వ్యక్తి ఉండి ఉంటే ఏమి జరిగి ఉండేది? తను ఒకే ఒక్క పొరపాటు చేశాడు. తన ప్రత్యేకతకి తగినవాళ్ళు తనకి దొరకాలనుకోవటం. అది
కొంతవరకు సహజమైన కోరికే. కానీ రాగిణి విషయంలో మహా అపరాధమై కూర్చుంది. మా ఫణిభూషణరావు గారిని తను ఎప్పుడూ ఆకర్షించటానికి ప్రయత్నించలేదు. ఆయనని మెప్పించాలని, ఆయన దృష్టిలో పడాలని తను ఎప్పుడూ ప్రత్యేకంగా అనుకోలేదు. తను చెయ్యవలసిన పనిని ఎంత సమర్థవంతంగా, వినూత్నంగా చేయగలడు, ఇదే తన ఆలోచన. పైగా ఆయనకి పెళ్లి కావలసిన కూతురు ఉందని కూడా తనకి తెలియదు. ఇంత మాట ఇంత నిర్భయంగా తనతో అనగలిగింది అంటే రాగిణి మనస్తత్వం ఎలాంటిదో అంచనా వేయటం మొదలుపెట్టాడు శేఖరం. ఒకటి మాత్రం నిజం. ఆమె డబ్బుకిచ్చే విలువ మరి దేనికి ఇవ్వదు. రాగిణిని ఫణిభూషణరావు గారు ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించారనిపిస్తోంది. అందుకే తన అభిమతాన్ని భూతద్దంలోంచి ఇంత వక్రంగా చూడగలుగుతోంది అనిపించింది. కొంతమంది విచిత్రంగా ఉంటారు. వాళ్ళు దేని మీదనైనా కోపాన్ని గానీ, అయిష్టతని గానీ బాహాటంగా ఒకసారి వ్యక్తం చేస్తే ఇక ఆ చట్రంలో ఇరుక్కుపోతారు. బయటికి రావటానికి మనస్సు అంగీకరించదు. ఆ తర్వాత ఆ వ్యక్తి మీద సదభిప్రాయం ఏర్పడుతున్నా, ఇష్టం ఏర్పడుతున్నా దానిని బయటికి వ్యక్తీకరించటానికి ఇష్టపడరు. ఆ మునుపటి వైరాన్నే కొనసాగిస్తారు ఎప్పటికీ. కారణం వాళ్ళకి బాహాటంగా ఒక మెట్టు దిగి రావటానికి కూడా ఇష్టం ఉండదు. రాగిణికి అటువంటి స్వభావం ఉందేమోనన్న సంశయం కలిగింది శేఖరానికి. లేకపోతే తండ్రితో వచ్చిన భేదాభిప్రాయాన్ని ఇక్కడి వరకు తీసుకురాదు. తన జీవన ప్రాంగణంలో తనే ముళ్ళు చల్లుకోవటానికి సిద్ధపడదు. రాజశేఖరానికి ఒక్కసారిగా నవనాడులు కృంగిపోతున్నట్టుగా అనిపించసాగింది. ఒకరి గురించి ఒకరు మహోన్నతంగా ఊహించుకునే ఇటువంటి సమయంలో ఇలా మాట్లాడగలిగింది అంటే పూర్తిగా తెలివిహీనురాలు అయినా అయి ఉండాలి, లేదా అంతులేని తెగింపు ఉండి తనతో సంబంధాలు ముందు ముందు ఎలా ఉన్నా లెక్క చెయ్యని మొండిఘటం అయినా అయి ఉండాలి. కూలిపోబోతున్న తన జీవన సౌధాన్ని నిలుపుకోవటం కోసం అతి ప్రయత్నం మీద ఆమెకు దగ్గరగా వెళ్ళి అన్నాడు, "నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు రాగిణి." రాగిణి ఏమీ మాట్లాడలేదు. ఏ తెలివైన ఆడపిల్లైనా తన భర్త సమర్థుడై ఉండాలని కోరుకుంటుంది. "నువ్వు తెలివైన దానివని నా నమ్మకం" అన్నాడు. "బాగానే సమర్థించుకుంటున్నారు మిమ్మల్ని మీరు" అంది విసురుగా. "నీ నుంచి రాజశేఖరం మంచివాడు అనిపించుకోవటానికి ఏమి చేయాలో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను." తన మీద తనకి అపారమైన నమ్మకం, తనే తప్పు చేయలేదన్న విశ్వాసం అతని చేత అలా మాట్లాడించింది. అతను అన్న ఆ మాటకి చురుగ్గా అతని వైపు చూసి మళ్ళీ తల తిప్పేసుకుంది రాగిణి. ఆమెలో ఒక భావం మాత్రం కదలాడింది. కొంతమందితో ఎంతగా తగువులాడదాం అన్నా వీలు కాదేమో. ఆమె దరిజేరే ప్రయత్నం అతను చెయ్యలేదు. ఆమె తిరస్కార భావం మావగారిని నిలదీయాలన్నంత కోపం తెప్పించింది అతనికి. కానీ ఎలాగో తమాయించుకున్నాడు. ఒకసారి రాగిణి తన జీవితంలో ప్రవేశించాక ఇక ఏదైనా ఇది తన జీవిత సమస్య. ఆ పెద్దాయన మాత్రం ఇప్పుడు ఏమని జవాబు చెప్పగలరు? ఆయన చేసింది మాత్రం మంచి ఉద్దేశంతోనే. అలా మొదలైన అతని జీవితం అతనికి అనుక్షణం పరీక్షగాను, ప్రశ్నగాను నిలుస్తూ వచ్చింది అతని ముందు. అతను ఊహించినట్టుగానే. "నిన్ను అపరాధిగా భావించాను. ఆ విషయం నీకు చెప్పాను కూడా. ఇక నేను నా హఠం నుంచి దిగివచ్చే ప్రశ్నే లేదు" అన్నట్టుగా ఉండేది ఆమె ప్రవర్తన. కూతురి ప్రవర్తనని గమనించిన పెద్దాయన శేఖరం చేతులు పట్టుకుని, "నన్ను క్షమించు శేఖరం. అమ్మాయి ఏదైనా తప్పు చేసినా నువ్వే గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. నిన్ను వదులుకోలేక ఈ సాహసం చేశాను" అన్నారాయన. అతను తప్పకుండా అని తల పంకిస్తూ ఆయనకి భరోసా ఇచ్చాడు. రాజశేఖరం తన ఉద్యోగంలో ఎన్ని శిఖరాలు అధిరోహిస్తున్నా మా సంపద ముందు ఇవన్నీ ఎంత అన్నట్టే ఉండేది రాగిణి ధోరణి.
ఆమె చేసిన ఒకే ఒక్క మంచి పని రాజశేఖరానికి భార్యగా ఉండటానికి సుముఖతని చూపటం. తండ్రికి భయపడో, సంఘానికి భయపడో. సశేషం. విన్నారు కదా ఈ భాగం. మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ తదుపరి భాగంతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే. థ్యాంక్ యూ.